హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఈ ఐపీఎల్ ఆక్షన్కి ఒక డీసెంట్ అమౌంట్ 21.80 crores అంటే దగ్గర 22 crores వెళ్ళబోతుంది. ఒక డీసెంట్ అమౌంట్ అని చెప్పాలి. బట్ వీళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ చూస్తుంటే నాకు ఎందుకో కొంచెం బ్యాటింగ్ అనేది అంత బ్యాలెన్స్డ్గా లేదు, అంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా లేరు ఎక్సెప్ట్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ అండ్ కొద్దిగా స్టబ్స్. నితీష్ రాణాని రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్నా కానీ బట్ అతను ఫామ్ రీసెంట్గా ఏమాత్రం బాగాలేదు. అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి ఆడాడు, తర్వాత కోల్కతాకి ఆడాడు. ఓకే, అతను జనరల్గా నెంబర్ 3 ఆర్ నెంబర్ 4లో బ్యాటింగ్ చేస్తాడు. మరి ఈ టీంలో ఎక్కడ బ్యాటింగ్ ఇస్తారనే చూడాలి, ఎందుకంటే నెంబర్ 3లో మనకి అభిషేక్ పూరల్ కానీ స్టబ్స్ నెంబర్ 4లో ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని తప్పించి ఇతనికి నెంబర్ 3లో ఇస్తారా అనేది చూడాలి. ఇంకా బౌలింగ్ అయితే బోత్ స్పిన్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ ఇద్దరు కూడా మంచిగానే ఉన్నారు, ఎందుకంటే స్పిన్లో మనకి ఎక్స్పీరియన్స్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అలానే ఆల్రౌండర్లో అక్షర్ పటేల్ స్పిన్ వేస్తాడు, ఇంకా విప్రవ్ నిగమ్ అతను కూడా బ్యాటింగ్ చేయగలడు, అట్లానే స్పిన్ బౌలింగ్ వేస్తాడు. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ వచ్చేటప్పటికి మనకి స్టార్క్ గురించి వేరేగా చెప్పవలసిన లేదు. ఇంకా మన ఇండియన్ బౌలర్స్ అయితే నటరాజన్ ఉన్నాడు, ముఖేష్ కుమార్. సో బౌలింగ్లో అయితే నో ఇష్యూస్. అందుకని ఈ ఆక్షన్లో ఢిల్లీ క్యాపిటల్స్ నాకు తెలిసి బ్యాటింగ్ ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఒక 2 బ్యాట్స్మెన్స్ కోసం వెళ్తుందేమో అనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టోటల్గా 17 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది, అలానే కొంతమంది ప్లేయర్స్ని కూడా రిలీజ్ చేసింది. దాంట్లో మెయిన్గా 2 ఓపెనర్స్ ఫ్యాప్ డుప్లెసీ అండ్ ఫ్రేజర్ మెగ్గర్ ఇద్దరిని రిలీజ్ చేసింది. ఇంకా నెక్స్ట్ మోహిత్ శర్మ, నాల్కాండే అండ్ ఫెరారియన్ ఏమో నితీష్ రాణా కోసం రాజస్థాన్కి ట్రేడ్ చేసింది. సో ఒకసారి వీళ్ళు టీం చూద్దాము, మనకి ఎక్కడ ఖాళీ ఉన్నదని తెలుస్తుంది స్లాట్స్. ఓపెనింగ్గా రాహుల్, బట్ ఇక్కడ అనదర్ ఓపెనర్గా మనకి కొంచెం ఖాళీ ఉంది, ఎందుకంటే వాళ్ళు 2 ఓపెనర్లు ఫ్యాప్ డుప్లెసీ అండ్ ఫ్రేజర్ మెగ్గర్కు రిలీజ్ అయినారు కదా, సో అక్కడ స్లాట్ ఖాళీ ఉంది. నెక్స్ట్ నెంబర్ 3లో పూరల్ వస్తాడు, 4లో రాణా, 5లో స్టబ్స్, 6లో అక్షర్ పటేల్, 7లో అశుతోష్ శర్మ ఆర్ సమీర్ రిజ్వీ ఇద్దరు మంచి ఫెన్సర్సే. నెక్స్ట్ 8లో విప్రవ్ నిగమ్, 9లో స్టార్క్, 10లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, నెంబర్ 11లో నటరాజన్. వీళ్ళకి బ్యాకప్ ప్లేయర్ కింద కూడా ఆల్రెడీ ఉన్నారు, ఎందుకంటే మనకి ఫాస్ట్ బౌలర్ ఉన్నది చమీరా ఉన్నాడు, అలానే ముఖేష్ కుమార్ ఉన్నాడు, ఇంకా మనకి కరుణ్ నాయర్ కూడా ఉన్నాడు. వీళ్ళు టాప్ ఆర్డర్లో ఒక 2 ఫారెన్ ప్లేయర్స్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. దాంట్లో మెయిన్గా ఓపెనింగ్, అలానే వీళ్ళకి వికెట్ కీపర్ కూడా కావాలి, ఎందుకంటే పూరెల్ ఒక్కడే ఉన్నాడు, రాహుల్ చేస్తాడు బట్ పూరెల్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా వికెట్ కీపర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మనకి ఎవరు ఉన్నారంటే డికాక్. సో నేను అనుకుంటుంది ఏంటంటే వీళ్ళు డికాక్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా వస్తుంది. ఫ్రేజర్ మెగ్గర్ కూడా ఉన్నాడు, బట్ ఫ్రేజర్ మెగ్గర్ కా డికాక్ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే డికాక్ కోసం వెళ్తారని అనుకుంటున్నా. ఇంకా పృథ్వీ అంటారు, పృథ్వీ షాని మళ్ళీ బై బ్యాక్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీకి చాలా ఆడాడు, అతన్ని మళ్ళీ టీంలోకి తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఢిల్లీకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, జెమియా స్మిత్, అతను ఇంగ్లాండ్ వికెట్ కీపర్. సో అతను తీసుకుంటే మిడిల్ ఆర్డర్లో ఆడగలడు, లేకపోతే ఓపెనింగ్ చేయగలడు, వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. సో మేబీ అతని కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. అలానే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఓన్లీ మనకి దసున్గా చమీరా ఒకటే కనిపిస్తున్నాడు. సో వీళ్ళకి ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరమయ్యే ఛాన్స్ ఉంది. సో దానికోసం అట్కిన్సన్ కానీ కైలీ జెమ్సన్ వీళ్ళిద్దరిలో ఒకరికి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మేబీ చమీరాకి రీప్లేస్మెంట్గా. ఇంకా నెక్స్ట్ స్పిన్ అయితే స్పిన్ నో ప్రాబ్లం, వాళ్ళకి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ విప్రవ్ నిగమ్ ఉన్నాడు. సో ఫార్నర్ స్పిన్కి వెళ్తారని అయితే నేను అది అనుకోవట్లేదు. ఇంకా నెక్స్ట్ ఫాస్ట్ బౌలింగ్ వచ్చేటప్పటికి ఫాస్ట్ బౌలింగ్లో వాళ్ళకి ఇండియన్ కోర్ బాగానే ఉంది, ఎందుకంటే నటరాజ్ ఉన్నాడు, ముఖేష్ ఉన్నాడు, అలానే ఫారినర్ ప్లేయర్స్లో స్టార్క్ ఉన్నాడు. సో ఇక్కడ ఒక ఫారినర్ ఫాస్ట్ బౌలర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, అట్లనే ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్కి. సో ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్లో మనకి ఎవరున్నారు, ముస్తఫిజర్ ఉన్నారు, యాండ్రిక్ నార్జియా ఉన్నాడు, మ్యాట్ హెన్రీ ఉన్నాడు, అలానే రియల్ కార్జియా ఉన్నారు. సో వీళ్ళ నలుగురిలో నాకు తెలిసి ఏమనుకుంటున్నా అంటే యాండ్రిక్ నార్జియన్ కానీ ముస్తఫిజర్ రహమాన్ వీళ్ళిద్దరినీ తీసుకుంటుంది అనుకుంటున్నా. అలానే ఇండియన్ బౌలర్స్లో మనకి ఆకాష్ మద్వాల్ ఉన్నాడు, అలానే ఆకాష్ దీప్. సో వీళ్ళిద్దరికి కూడా వెళ్ళొచ్చు ఆప్షన్లో, ఎందుకంటే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కూడా ఇంకొకరు కావాలి మనకి. ఎవరికి ముఖేష్ కానీ నటరాజన్ ఆల్రెడీ ఇంజరీ ప్రోడ్, సో అతనికి రీప్లేస్మెంట్గా ఆకాష్ దీప్ని కానీ ఆకాష్ మద్వాల్ ఇద్దరిలో ఒకరి కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నేను ఒకసారి చెప్తాను టీంని, ఇట్లా ఉంటుందని అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రాహుల్ అండ్ డికాక్, ఫ్రేజర్ మెగ్గర్, నెక్స్ట్ 3లో పూరెల్, 4లో రాణా, 5లో స్టబ్స్, 6లో అక్షర్ పటేల్, 7లో అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ. బట్ ఇక్కడ 8లో విప్రవ్ నిగమ్ ఉన్నాడు, కానీ ఇన్ కేస్ అక్కడ స్పిన్నర్ అవసరమైతే ఓకే, లేకపోతే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండ్తో పోవాలంటే వాళ్ళు దసున్గా చమీరతో పోతారు. కేలీ జెమిసన్ కానీ అట్కిన్సన్ వీళ్ళిద్దరు ఒకరు తీసుకుంటే వాళ్ళ ముగ్గురులో ఒకరు ఆడిపించే ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ 9లో స్టార్క్, 10లో కుల్దీప్ యాదవ్,
11లో నటరాజన్. సో వీళ్ళకి రీప్లేస్మెంట్గా మనకి ముఖేష్ ఉంటాడు. ఫారెన్ ఫాస్ట్ బౌలర్లో ఒకరిని తీసుకుంటే ఏదైనా ముస్తఫిజర్ యాండ్రిక్ నార్జర్. బౌలింగ్ కూడా మంచి బ్యాలెన్స్గా ఉండే ఛాన్స్ ఉంది. సో వీళ్ళ దగ్గర 22 crores దగ్గర ఉంది కాబట్టి ఈ 3 slotsకి వీళ్ళు అట్లీస్ట్ ఒక 15 to 17 crores స్పెండ్ చేస్తే మంచి ప్లేయర్స్ దొరుకుతారు. కొంచెం డీసెంట్గా చీప్ అండ్ బెస్ట్లో మంచి ప్లేయర్స్ దొరుకుతారు. చూద్దాం వీళ్ళ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఆక్షన్ వరకు వెయిట్ చేయాలి.